అమ్మ మీ పేరు? లత అండి. లత. అయితే మీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయారు, ఆయన సస్పెండ్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో అంతా కోర్టు పోయారు. ఆయన సస్పెండ్ చేయాలంటారా? ఇంతకు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు? ఇంతగా ఆయన ఎవరు అది చెప్పండి మీరు. మీ ఎమ్మెల్యే అమ్మ దానం నాగేందర్. దానమ్మ క్లోజ్ అండి, ఇక్కడ సస్పెండ్ చేయమని ఎలా సార్ చెప్పగలుగుతారు? అంటే ఆయన పార్టీ మారిండు కదా, ఎట్లా చూస్తారు? ఇంతకు ఏ పార్టీ పోనీ? అది టెంపుల్ అండి, ఆయన మా గుడికి వస్తుంటాడు, చేస్తాడు. సరే మీ ఎమ్మెల్యేది ఏ పార్టీ? ఇప్పుడు చెప్పారు కదా మీరు. మీరు చెప్పండి ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ అండి. మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీలో గెలిచిండు? ఏమోండి, మేము అంత న్యూస్ చూడడం పట్టించుకోవాలి. అంటే మీరు ఓటేసిరు కదమ్మా, కాంగ్రెస్ కి ఓటేసిరా, కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవలేదు. అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిండు కదా, మీకేం ఇబ్బంది అనిపించలేదా? అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది, మాకు అనిపిస్తుంది. చెప్పలేం కదండి. అనిపిస్తుంది కదా, చెప్పలేరా? ఒకవేళ ఇక్కడ ఎందుకంటే వాళ్ళకి దేవాలయం ఉన్నది, దేవాలయంకి వస్తాడు ఆయన, ఏదైనా సాయం చేస్తాడు. ఇప్పుడు మేము రిబ్రాన్ గా చెప్తే ఏం బాగుంటుంది చెప్పు, వద్దు పెట్టి. ఒకవేళ ఇక్కడ మళ్ళీ ఎలక్షన్స్ జరిగితే మీరు ఏ పార్టీకి గెలిపిస్తారు? మేమా ఈ టీఆర్ఎస్ గెలిపిస్తాం. టీఆర్ఎస్ గెలిపిస్తారా? ఎందుకు దానం నాగేంద్ర గారు మంచిగా ఎత్తలేరా? మీకు అభివృద్ధి చేస్తలేడు, ఏం ఎత్తలేడా? చేస్తలేడు, ఏం పట్టించుకుంటలేడా? ఇక్కడ ఉన్న వాళ్ళు పట్టించుకుంటలేడు, తెలుస్తుంది, వాళ్ళు పట్టించుకుంది తెలుస్తుంది. పట్టించుకుంటే చేసిండ్రు అన్ని విధాలా. మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, చూస్తూనే ఉన్నారు కదా అందరూ టీవీలలో అవన్నీ. ఏం తిప్పలు పెడుతుంది? మస్తు తిప్పలు పెడుతుంది. అంటే ఏం తిప్పాలి చెప్పమ్మా, టీవీ ఛానల్ భయం ఎందుకు? అన్నిటికీ తిప్పలు పెడుతుండ్రు. ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ? మాకైతే నచ్చలేదు, కాంగ్రెస్ పార్టీ మాకు నచ్చలేదు. మేము గెలిస్తే ఎంత బాగా చేస్తాడో అనుకున్నాం కానీ అంత ఆగం చేస్తుండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన బాగాలేదంటారు? బాగాలేదు, ఓకే, ఆయన పాలన బాగలేదు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే లేదు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అంటే మీరు ఒప్పుకుంటారా? ఇక అది వాళ్ళ ఇష్టం నాయన, దాని గురించి మేము చెప్పలేము. స్పీకర్ సమాధానం ఇవ్వాలి, వీళ్ళకి సమాధానం అడగాలి, స్పీకర్ సమాధానం చెప్పాలి వాళ్ళకు. వాళ్ళు చూసుకోవాలి ఏమంటున్నా అంటే వాళ్ళు పార్టీ మారలే అంటుండగా, అది వాళ్ళు అంటున్నారు మరి మారలేదని, వీళ్ళు మారలేదని ఈయన అంటున్నాడు. మారినట్టయితే అందరూ తెచ్చే కదా, అందులో వచ్చి ఇళ్ళకి వచ్చినట్టే కదా. మరి ఇక అది వాళ్ళు చూసుకోవాలి, అది వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు చూసుకోవాలి.